పశ్చిమాసియాలో దశాబ్దాలుగా రగులుతున్న వైరం ఒక చారిత్రక మలుపు తిరగబోతోందా? సౌదీ, టర్కీ, పాకిస్తాన్ మధ్య కుదిరిన మక్కా రక్షణ ఒప్పందంలోకి ఇరాన్ ఎంటర్ అవబోతుందా? అవునని అంటున్నారు ఇరాన్ కీలక నేత. మక్కా డిఫెన్స్ డీల్లో చేరాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందని ఇరాన్ పార్లమెంటు అధికారిక వార్తా సంస్థ కానా మల్లాట్ అధిపతి మెహదీ రహీమీ బాంబు పేల్చారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ టెహరాన్లో ల్యాండ్ అయ్యాడు. ఈ పరిణామాలన్నీ మక్కా డిఫెన్స్ డీల్లోకి ఇరాన్ చేరబోతుందనే చెబుతున్నాయి. కానీ ఉప్పు నిప్పుగా ఉండే సౌదీ, ఇరాన్ ఒకే కుటుంబంలో ఇమడడం ఎంతవరకు సాధ్యం? ఈ ఒప్పందంలోకి ఇరాన్ జాయిన్ అయితే వాషింగ్టన్కు ఎదురయ్యే సవాళ్ళేంటి? అన్నిటికీ మించి ఈ సమీకరణాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వాచ్ దిస్. పీక్స్కు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, తెరపైకి మరో సంచలనం. మక్కా ఒప్పందంలో చేరాల్సిందిగా టెహరాన్కు ఆహ్వానం. మునీర్ ఇరాన్ పర్యటన వెనుక వినాశనకర వ్యూహముందా? పశ్చిమాసియా దౌత్య వర్గాల్లో ఒక ఊహించని ప్రకటన పెను సంచలనం సృష్టించింది. ఇరాన్ పార్లమెంటు అధికారిక వార్తా సంస్థ ఖానా మల్లాట్ అధిపతి మెహదీ రహీమీ లెబనాన్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇటీవల సౌదీ, టర్కీ, పాకిస్తాన్ మధ్య కుదిరిన మక్కా రక్షణ ఒప్పందంలో చేరాల్సిందిగా టెహరాన్కు అధికారికంగా ఆహ్వానం అందిందని, దానిని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైనిక స్థావరాలపై దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ ఇరాన్, ముస్లిం దేశాల కొత్త రక్షణ కూటమి వైపు మొగ్గు చూపుతూ ఉండడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. మక్కా ఒప్పందం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డీల్ పై ఇంతగా డిబేట్ జరగడానికి కారణం నాటోలోని ప్రసిద్ధ ఆర్టికల్ 5 తరహాలోనే రూపొందించడమే. అంటే కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశంపై సాయుధ దాడి జరిగినా దానిని మిగతా దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి ఉమ్మడిగా స్పందించాల్సి ఉంటుంది. కేవలం సమష్టి సైనిక రక్షణ మాత్రమే కాకుండా అత్యాధునిక డిఫెన్స్ టెక్నాలజీ బదిలీ, సంయుక్తంగా ఆయుధాల తయారీ, రెగ్యులర్ మిలిటరీ డ్రిల్స్, వ్యూహాత్మక ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి ఈ ఒప్పందంలోని 4 మూల స్తంభాలు. పాకిస్తాన్ అణుబలం, టర్కీ డ్రోన్ టెక్నాలజీ, సౌదీ అపార ఆర్థిక శక్తి కలిసి పాశ్చాత్య దేశాల రక్షణ సహాయంపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే ఈ కూటమి అస్సలు వ్యూహం. ఇరాన్కు మక్కా డీల్లో చేరాల్సిందిగా ఆహ్వానం అందిందని ప్రకటన వెలువడిన టైంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ టెహరాన్ వెళ్లాడు. దీంతో ఈ అంశం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. మునీర్ది కేవలం ఒక సాధారణ ద్వైపాక్షిక పర్యటన మాత్రమే కాదని రక్షణ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మక్కా ఒప్పందాన్ని ముగ్గురితో ఆపకుండా విస్తరించాలని మొదటించి పాకిస్తాన్ గట్టిగా వాదిస్తోంది. ఆ ఒప్పందానికి సంబంధించిన సందేశాన్ని, విధి విధానాలను మోసుకుంటూనే పాక్ సైన్యాధ్యక్షుడు టెహరాన్ వెళ్లారన్న విశ్లేషణలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి నుంచి సాగుతున్న అమెరికా, ఇరాన్ పోరులో పశ్చిమాసియా మరింత భగ్గుమంటున్న వేళ మునీర్ పర్యటన ఆ ప్రాంతంలో కొత్త రక్షణ సమతుల్యతను తీసుకురావడానికి ఇస్లామాబాద్ వేస్తున్న భారీ దౌత్య అడుగుగా భావించొచ్చు. ఈ పర్యటన వెనుక 2 ప్రధాన లక్ష్యాలున్నాయి. మొదటిది, ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన బలూచిస్తాన్ సరిహద్దు తీవ్రవాదం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ కట్టడి. రెండోది, అంతకంటే విస్తృతమైన మక్కా రక్షణ ఒప్పందం. పాకిస్తాన్ ఒకవైపు సౌదీ అరేబియాతో అత్యంత సన్నిహిత సైనిక బంధాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఇరాన్తో సరిహద్దు ఘర్షణలు లేకుండా జాగ్రత్త పడుతోంది. అమెరికాతో యుద్ధ వాతావరణంలో ఉన్న ఇరాన్కు ఈ మక్కా ఒప్పందం ఎలాంటి భద్రతా హామీని ఇస్తుంది? సౌదీ అరేబియాతో శత్రుత్వాన్ని తగ్గించుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలపై టెహరాన్ సైనిక నాయకత్వంతో జనరల్ మునీర్ నేరుగా చర్చించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇరాన్ ఈ కూటమిలో చేరడం అంత ఈజీ కాదు. ఎందుకంటే 2023లో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరణ అయినప్పటికీ దశాబ్దాల నాటి సైద్ధాంతిక, వ్యూహాత్మక వైరం పూర్తిగా సమసిపోలేదు. పైగా ఈ ఒప్పందంలో ఒక కఠినమైన నిబంధన ఉంది. ఏదైనా సభ్యదేశం వేరొక దేశంపై ముందస్తు దురాక్రమణకు దిగినా లేదా తన భూభాగాన్ని దాడులకు వినియోగించేలా చేసినా ఆ దేశం కూటమి రక్షణను కోల్పోతుంది. హౌతీలు, హెజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపులకు బహిరంగంగా మద్దతునిచ్చే ఇరాన్ ఇటువంటి కఠిన నిబంధనలకు అంగీకరిస్తుందా? లేదంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి ఆత్మరక్షణ కోసమే ఈ కూటమిని ఒక కవచంగా వాడుకోవాలని చూస్తుందా అన్నది తీవ్ర చర్చనీయాంశం.
ఒకవేళ ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి ఇరాన్ నిజంగానే ఈ కూటమిలోకి అడుగు పెడితే అది అంతర్జాతీయ రక్షణ చరిత్రలోనే సంచలనమవుతుంది. ఎందుకంటే ప్రారంభంలో ఇరాన్ ప్రాగ్జీల ముప్పును అడ్డుకునేందుకు సౌదీ భావించిన ఒక సైనిక కూటమి కాస్త స్వయంగా ఇరాన్ భాగస్వామిగా చేసుకుని సమగ్ర ప్రాంతీయ భద్రతా వేదికగా రూపాంతరం చెందుతుంది. రియాద్, టెహ్రాన్ ఒకే సైనిక రక్షణ కూటమిలోకి వస్తే గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలపై దాడుల భయం తొలగిపోతుంది. దశాబ్దాలుగా సాగుతున్న షియా సున్నీ ప్రాగ్జీ యుద్ధాలకు శాశ్వతంగా తెరదించేందుకు ఒక సరికొత్త ప్రాంతీయ వ్యవస్థ ఆవిర్భవిస్తుంది. మరోవైపు అమెరికా కోణంలో చూస్తే ఈ పరిణామం వాషింగ్టన్ దశాబ్దాల విదేశాంగ విధానానికి తగిలే అతిపెద్ద ఎదురు దెబ్బ. పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక స్థావరాలను బిలియన్ల డాలర్ల ఆయుధ మార్కెట్ను నిలుపుకోవడానికి ఉపయోగించిన ప్రధాన అస్త్రం ఇరాన్ న్యూక్లియర్ ఫోబియా. గల్ఫ్ దేశాలకు ఇరాన్ ముప్పును చూపిస్తూ అమెరికా తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ వస్తోంది. ఇప్పుడు ఇరానే స్వయంగా సౌదీ, టర్కీ, పాకిస్తాన్తో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంటే ఈ ప్రాంతంలో అమెరికా భద్రత అవసరమే లేకుండా పోతుంది. ఇన్నాళ్లు అమెరికా ఆంక్షలతో ఇరాన్ను ఒంటరిని చేయాలన్న వాషింగ్టన్ వ్యూహం పూర్తిగా నీరుగారిపోతుంది. అంతేకాదు ఈ 4 దేశాలు చేతులు కలిపితే ఏర్పడే సైనిక సమతుల్యత ఊహాతీతం. పాకిస్తాన్ దగ్గర సైనిక బలం, అణ్వాయుధ సంపత్తి ఉన్నాయి. నాటో సభ్య దేశమైన టర్కీ వద్ద ఆధునిక ఏవియేషన్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డ్రోన్ సాంకేతికత ఉంది. సౌదీ అరేబియా వద్ద అపరిమితమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇక ఇరాన్ వద్ద అమెరికా, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను సైతం ఢీకొట్టే అధునాతన బ్యాలిస్టిక్ క్షిపణి సాంకేతికత ఉంది. ఈ 4 శక్తులు సంయుక్త ఆయుధ తయారీని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకుంటే కనుక పశ్చిమ దేశాల ఆయుధ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం లేని ప్రత్యామ్నాయ సైనిక వ్యవస్థ ముస్లిం ప్రపంచంలో ఆవిర్భవిస్తుంది. భౌగోళికంగా చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాడి ఈ కూటమి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రపంచ సముద్ర చమురు రవాణాలో 20% పైగా జరిగే కీలకమైన హార్ముజ్ జలసంధి ఇరాన్ నావికాదళ పూర్తి నియంత్రణలో ఉంది. మరోవైపు రెడ్ సీ, సూయిజ్ కాలువ మార్గాలపై సౌదీకి నియంత్రణ ఉంది. ఈ 2 దేశాలు ఒకే రక్షణ కూటమిలోకి వస్తే ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలపై వీరిదే పూర్తి ఆధిపత్యం అవుతుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లను, సముద్ర వాణిజ్య భద్రతను నిర్దేశించే అపరిమితమైన బేరసారాల శక్తి ఈ కూటమి సొంతమవుతుంది. అందుకే ఈ అనూహ్య సమీకరణాలను న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోంది. భారత్కు సౌదీ అరేబియాతో విస్తృత స్థాయి వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ పర్యటనలతో ఈ 2 దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఆర్థిక, పెట్టుబడుల రంగాలు కొత్త పుంతలు తొక్కాయి. గల్ఫ్లో నివసిస్తున్న కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, భారత ఇంధన భద్రత దృష్ట్యా అక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణం లేకుండా శాంతి నెలకొనడం భారత్కు అత్యవసరం. అదే సమయంలో ఇరాన్ భారత కనెక్టివిటీ వ్యూహంలో తిరుగులేని కేంద్ర బిందువు. పాక్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా మార్కెట్లను చేరుకోవడానికి ఇరాన్లోని చాబహార్ పోర్టును భారత్ 10 ఏళ్ల కాంట్రాక్టుతో అభివృద్ధి చేస్తోంది. అలాగే అంతర్జాతీయ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ భారత్కు కీలకం. పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గి స్థిరత్వం ఏర్పడితే భారత వాణిజ్య, నౌకాయాన మార్గాలకు ఎలాంటి విఘాతం కలుగదు. కూటమిలో పాకిస్తాన్, టర్కీలు చురుకైన పాత్ర పోషిస్తుండడం భారత్కు కొంత దౌత్యపరమైన అప్రమత్తతను కలిగిస్తున్నప్పటికీ ఇండియా బలం దాని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిలోనే ఉంది. సౌదీ అరేబియాతో ఇంధన ఆర్థిక బంధం, ఇరాన్తో రవాణా వ్యూహాత్మక బంధం భారత్కు వేర్వేరు ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఎవరి పక్షము వహించకుండా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి స్థిరత్వం రావడాన్ని భారత్ స్వాగతిస్తుంది. అటు వాషింగ్టన్ హెచ్చరికలు, ఇటు ఆసిమ్ మునీర్, టెహ్రాన్ పర్యటనల మధ్య మక్కా ఒప్పందం పశ్చిమాసియా భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి.